ఓకే. ఈరోజు సిఐటి ఆధ్వర్యంలో అంతర్జాతీయ క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుంది. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం పురస్కరించుకొని సదాశివపేట పట్టణం మోనా ప్లే స్కూల్లో క్యారమ్స్, చెస్ ఈరోజు విద్యార్థుల్ని అదేవిధంగా కంపెనీల వర్కర్లతో ఈరోజు పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీలకు రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి జయరాజ్ గారు, అదేవిధంగా బయట జూనియర్ కళాశాల చైర్మన్ అండ్ కరస్పాండెంట్ బాలరాజ్ సార్ గారు, అదేవిధంగా మోనా ప్లే ప్రిన్సిపల్ రాణి మేడం గారు, దేవి మేడం గారు, మిగతా సిఐటి పట్టణ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ గారు, అదేవిధంగా వివిధ కంపెనీల యూనియన్ నాయకులు ఇక్కడ రావడం జరిగింది. ఈ సందర్భంగా ఇప్పుడు బయట జూనియర్ కళాశాల చైర్మన్ బాలరాజ్ సార్ గారు 2 నిమిషాలు మాట్లాడారు. ఇప్పుడు బయట జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ అండ్ కరస్పాండెంట్ చైర్మన్ బాలరాజ్ సార్ గారు మాట్లాడుతుందిగా. ముందుగా మేడే దినోత్సవం పురస్కరించుకొని మే 1న జరిగే అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా ఏ పరిశ్రమ నడవాలన్నా కూడా కార్మికుడే ముఖ్య మూల కారకం. అటువంటి కార్మికులందరికీ ముఖ్యంగా కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలు రూపొందించడం, అదేవిధంగా ఇటువంటి కార్యక్రమాలు నిర్మాణించడం, ఇటువంటి కార్యక్రమాలు కొనసాగించడం అనేది నిజంగా అభినందనీయం. సిఐటి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా ఈ అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతిరోజు ఒకరోజు క్రికెట్, ఒకరోజు వాలీబాల్, ఒకరోజు ఇండోర్ గేమ్స్ నిర్వహించి వివిధ కార్మికుల కుటుంబాలకు, అదేవిధంగా వివిధ కార్మిక కుటుంబంలో ఉంటున్న విద్యార్థులకు, పిల్లలకు అందరూ కూడా ప్రోత్సహించడం, ఇదే సంప్రదాయాన్ని ఇలాగే కొనసాగించాలని చెప్పి, కార్మికులు ఇదే విధంగా ముందుకు సాగాలని చెప్పి, అదేవిధంగా వీళ్ళందరికీ సహకరిస్తున్న సిఐటి యాజమాన్యానికి మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు ఇస్తున్నాను. ప్రపంచ కార్మిక దినోత్సవం రేపు మే 1వ తారీఖు నాడు ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తూ ఉంటారు. దీన్ని పురస్కరించుకొని ఈరోజు సదాశివపేట పట్టణంలో మేడే ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సిఐటి నాయకులు, డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ కానీ ఇతర నాయకులందరూ కూడా కలిసి సదాశివపేట పట్టణంలో కార్మికులకు ఇప్పటి వరకు వాళ్ళ హక్కుల గురించి పోరాటమే కాకుండా వాళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ చేసి ఆటల పోటీలు నిర్వహిస్తూ వాళ్ళ కుటుంబాల సభ్యులకు కూడా, పిల్లలకు కూడా ఆటల పోటీలు నిర్వహించి వాళ్ళందరినీ కూడా ఉత్సాహవంతంగా తీసుకురావడానికి మేడే నిర్వహణ కమిటీ చేస్తున్న కృషిని అందరం కూడా అభినందిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న కళాశాల యాజమాన్యం కానీ, స్కూల్ యాజమాన్యం కానీ వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఈ పోటీలలో పాల్గొంటున్న కార్మికుల కుటుంబాలకు కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ప్రపంచ చరిత్రలోనే సంపదను సృష్టిస్తున్న వాళ్ళు పరిశ్రమలో కార్మికుడు పనిచేస్తూ ఉన్నాడు, పంట పొలాల్లో ఈరోజు రైతులు పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళిద్దరే ఈరోజు సంపదను సృష్టిస్తున్నారు. ఏదైనా ఒక వస్తువు ఉత్పత్తి కావాలంటే కార్మికుడు తయారు చేయాలి. ఈరోజు మనం అన్నం తినాలని అంటే ఈరోజు రైతు పనిచేస్తేనే అక్కడ నుంచి అన్నం మెతుకులు వస్తూ ఉంటాయి. ప్రపంచంలోనే ఇద్దరు కష్టజీవులు కష్టపడుతూ ఉన్నారు. వీళ్ళ కష్టజీవులకు శ్రమకు తగ్గ ఫలితం కావాలని చెప్పేసి 1885 మే 1వ తారీఖు నాడు పెద్ద ఎత్తున పోరాటం జరిగింది. అట్లా 8 గంటల పనిదినం వచ్చింది. అనేక రకాల హక్కులు వచ్చినాయి. హక్కుల కోసం ఈరోజు నిలబెట్టుకోవడం కోసం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్మిక వర్గం, శ్రమజీవులు పోరాటం చేస్తూ ఉన్నారు. మరి రేపు మే 1వ తారీఖు నాటి జెండావిష్కరణలే కాదు, ఆ కుటుంబాలను మొత్తం కూడా, ఈ శ్రమజీవుల యొక్క ప్రాధాన్యత మొత్తం కూడా ప్రపంచవ్యాప్తంగా ముందుకు తీసుకెళ్లడానికి, అదేవిధంగా ఈరోజు మొత్తం కూడా 8 గంటల పని మొత్తం కూడా పోతుంది. 12 గంటలు, 16 గంటలు పనిచేస్తున్నారు. వాళ్ళ కుటుంబాలు ఉల్లాసంగా ఉంటున్న పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళందరినీ కూడా ఆటల పోటీలు నిర్వహించి ముందుకు తీసుకురావాలనే ఒక మంచి ప్రయత్నంతో ఈరోజు మేడే నిర్వహణ కమిటీ ఈ విధమైన ఆటల పోటీలు నిర్వహించడం అనేది చాలా మంచి ఉద్దేశంతో పెడతా ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ఈరోజు పేరున అభినందిస్తా ఉన్నాం. ఈ పోటీలకు ప్రత్యేకంగా ప్రాధాన్యతనిచ్చి కూడా ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు కూడా ముందుకొచ్చి నిర్వహించడం అనేది చాలా అభినందనీయం. భవిష్యత్తులో కూడా ఇట్లాంటి కృషిని కొనసాగించాలి. కార్మికులు, కష్టజీవులను మొత్తం కూడా ఎంకరేజ్ చేయాలని చెప్పేసి కూడా తెలియజేస్తూ సహకరించిన వాళ్ళందరూ కూడా మరోసారి పేరున ధన్యవాదాలు తెలుస్తూ నేను ముగిస్తాను.